యూట్యూబ్ మిమ్మల్ని ఎప్పుడైతే బాగా ఎక్కువ మంది ఆడియన్స్కి పరిచయం చేయాలి అన్నప్పుడు, సో ఇప్పుడు మీరు ఎస్ఈఓ కంప్లీట్ చేశారు కాబట్టి అసలు ఏం జరుగుతుందో కూడా నేను నెక్స్ట్ చెప్తా. సో మీరు ఇప్పుడు సిటిఆర్లో వచ్చేస్తుంది కదా అని చెప్పి కంగారు పడిపోయి నాకు ఇక్కడ టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ కామెంట్స్లో కానీ ఎక్కడ కూడా డైలాగ్ కనిపించదు. ఈ కీవర్డ్స్లో ఏదో ఒక కీవర్డ్ నా టైటిల్లో ఖచ్చితంగా ఉండాలి. కంటెంట్ క్రియేషన్లో కన్సిస్టెన్సీ ఎంత ఇంపార్టెంటో మనం పెట్టిన కంటెంట్ని ఆప్టిమైజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈరోజు టాపిక్ అదే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అసలు ఎస్ఈఓ అంటే ఏంటంటే మనం పెట్టే కంటెంట్ని ఆల్గోరిథంకి అర్థమయ్యేలా చెప్పడం, అట్ ద సేమ్ టైం ఒక యూజర్ తనకు కావాల్సిన కంటెంట్ని ఏ విధంగా సెట్ చేస్తారని చెప్పేసి మీకు మీరు ఒక అంచనా వేసుకోవడం. అండ్ అలాగని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు కీవర్డ్స్ని స్టఫింగ్ చేస్తూ ఎలా పడితే అలా పెట్టేయకూడదు. ఎందుకంటే ఈరోజు సెర్చ్ ఇంజిన్స్ అనేవి చాలా అడ్వాన్స్ అయిపోయాయి. ఇప్పుడు మీరు ఒక కంటెంట్ ఒక దాని గురించి అయితే దాంట్లో వేరే కీవర్డ్స్ అన్నిటిని పెట్టేసి దానికి సెర్చ్ వాల్యూమ్ ఉంది కదా అని చెప్పేసి మీరు యూజ్ చేసేస్తానంటే మిమ్మల్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో సెర్చ్ ఇంజిన్ చూపించదు. ఇంకా చెప్పాలంటే మీ వీడియో గాల్లో కలిసిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు సెర్చ్ ఇంజిన్స్ ఎలా తయారయ్యాయంటే మనం పెట్టే వీడియోలో ఉన్న ఆడియోని ట్రాన్స్క్రైబ్ చేసుకుని దాన్ని బట్టి కూడా కంటెంట్ని చూపించడం మొదలుపెట్టాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తా. ఇప్పుడు నేను యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్లో ఒక డైలాగ్ టైప్ చేసి సెర్చ్ చేస్తున్నా. డైలాగ్ ఏంటంటే ఇది కూడా పోయినట్టే. ఇప్పుడు నాకు స్టార్టింగ్ ఒక వీడియో చూపించింది బ్రహ్మానందం గారిది. యాక్చువల్గా ఆ డైలాగ్ ఆ వీడియోలో ఉంది. సో ఇప్పుడు నేను డైలాగ్ ఉన్న క్లిక్ చేస్తే నాకు ఇక్కడ టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ కామెంట్స్లో కానీ ఎక్కడ కూడా డైలాగ్ కనిపించదు. కానీ ఆ డైలాగ్కి తగ్గ వీడియో నాకు యూట్యూబ్ మ్యాచ్ చేసి చూపించింది. ఎలా అంటే మీరు ఇచ్చిన క్లిప్స్ ఏదైతే ఉన్నాయో, కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని లోపల ఉన్న ఆడియోని ట్రాన్స్క్రైబ్ చేసుకుని దాంట్లో ఉన్న కీవర్డ్స్ని బట్టి కూడా మీకు రిజల్ట్ చూపిస్తుంది. అలా అని చెప్పేసి ఆ డైలాగ్ వేరే క్లిప్స్లో ఉంటుంది కదా, మరి అది చూపించదా అంటే యూజర్ డేటాను కూడా తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ డైలాగ్ తోటి సెర్చ్ చేసిన యూజర్ ఈ వీడియోని ఎక్కువ క్లిక్ చేస్తే ఈ వీడియోనే ఆ డైలాగ్కి మ్యాచ్ అయ్యే వీడియో అని చెప్పి యూట్యూబ్ డిసైడ్ చేసుకుంటుంది. సో అంత అడ్వాన్స్డ్ అయిపోయినాయి సెర్చ్ ఇంజిన్స్ ఇప్పుడు. సో మీరు ఎలా పడితే అలా కీవర్డ్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే మీ వీడియో అనేది ఎట్టి పరిస్థితుల్లో సజెషన్స్లోకి రాదు. ఇంకా చెప్పాలంటే అది డిటెక్ట్ చేస్తుంది, మీ వీడియోని మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి మిస్టేక్స్ మాత్రం చేయకండి. ఓకే, ఇప్పుడు ఎస్ఈఓ ఎలా చేయాలో చెప్తాను. దీనికోసం నేను విడ్ఐక్యూ ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నాను. సెర్చ్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి కీవర్డ్స్ సెర్చ్ వాల్యూమ్, అండ్ యూట్యూబ్ యూజ్ చేస్తున్నాను. యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్ కీవర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం. మీరు కావాలంటే విడ్ఐక్యూ పెయిడ్ వర్షన్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే మీరు యూట్యూబ్ని కూడా కంబైన్ చేసుకున్నారు కాబట్టి విడ్ఐక్యూ పెయిడ్ వర్షన్ తోటి మీకు అంత యూజ్ ఉండదు. అది మీ ఇష్టం మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఇనిషియల్ స్టేజ్లో మనీ అంత పెట్టి విడ్ఐక్యూ ప్లాన్స్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అందుకని చెప్పేసి నేను ఫ్రీ వర్షన్తో మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ విడ్ఐక్యూ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయాలి. ఆ ఎక్స్టెన్షన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి విడ్ఐక్యూ ఎక్స్టెన్షన్ అని కొడితే మీకు లింక్ వస్తుంది. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో మీ యూట్యూబ్ అకౌంట్ లాగిన్ అవ్వాలి విడ్ఐక్యూలో. మీరు వన్స్ విడ్ఐక్యూలో లాగిన్ అయిన తర్వాత విడ్ఐక్యూ హోమ్ పేజ్ ఎలా ఉంటుంది, ఇక్కడ మీరు రీసెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో కీవర్డ్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని కీవర్డ్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ కీవర్డ్స్ని పక్కన పెట్టుకుంటాం. కీవర్డ్స్ ఒక్కసారి మనం ఫైండ్ అవుట్ చేసామంటే 50% ఎస్ఈఓ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం పెట్టే కంటెంట్ ఏంటనేది మనకు తెలియాలి. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఒక తెలుగు వ్లాగ్ పెడుతున్నాను కాబట్టి ఆ తెలుగు వ్లాగ్ అసలు నేను దేని గురించి తీసానని చెప్పి నేను ఒకటి అనుకుంటే, నేను కోనసీమలోకి వెళ్ళి ఒక వింటేజ్ టిఫిన్ హోటల్లో టిఫిన్ చేసి వచ్చేసా. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో మేజర్గా కోనసీమ అనే పేరు ఇన్వాల్వ్ అయింది, టిఫిన్ హోటల్ అనేది ఒకటి ఇన్వాల్వ్ అయింది, అండ్ ఇదంతా మొత్తం తెలుగు వ్లాగ్ కాబట్టి తెలుగు వ్లాగ్ అనేది ఇన్వాల్వ్ అయింది. సో ఈ 3 మేజర్ కీవర్డ్స్ నాకు. ఈ 3 మేజర్ కీవర్డ్స్ తోటి నేను కొన్ని కీవర్డ్స్ని బయటికి తీసుకుంటాను. సో ఇప్పుడు తెలుగు వ్లాగ్ కాబట్టి సెర్చ్లోకి వెళ్ళి తెలుగు వ్లాగ్స్ అని టైప్ చేశాను. నాకు ఇక్కడ 58,623 సెర్చ్ వాల్యూమ్ తోటి తెలుగు వ్లాగ్స్ అనే ఒక కీవర్డ్ దొరికింది. అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ ఏమంటారంటే కీవర్డ్స్ అనేవి కాంపిటీషన్ లో ఉన్నవి కావాలి అంటారు. అలా ఏం కాదు. ఈ రోజుల్లో లో ఉన్న కీవర్డ్స్ చాలా రేర్గా దొరుకుతాయి. ఇక్కడ ఎస్ఈఓకి కాంపిటీషన్ లో, మీడియం, హై ఈ 3 ఇన్వాల్వ్ చేసి మనం ఎస్ఈఓ చేస్తాం. అంతేగాని లో ఉన్న కీవర్డ్స్ ఎక్కువ ఉండాలి, మీడియం ఉన్నాయి తక్కువ ఉండాలి, హై ఉన్నాయి కొంచెం ఇంకా తక్కువ ఉండాలి అని చెప్పేసి అలాంటి రూల్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేను తెలుగు వ్లాగ్స్ అనే ఒక కీవర్డ్ని సెర్చ్ చేశాను. ఆ సెర్చ్ చేసి దాని సెర్చ్ వాల్యూమ్ 58,000 ఉంది. నాకు ఇట్స్ ఓకే. అది
కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ మ్యాచింగ్ టర్మ్స్లోకి వెళ్ళి అక్కడ నాకు ఇంకేమైనా ఆప్షన్స్ దొరుకుతున్నాయని చూస్తున్నా. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్, జిందగీ అన్లిమిటెడ్ తెలుగు వ్లాగ్స్ అండ్ వ్లాగ్స్ తెలుగు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తెలుగు ఎక్స్పెరిమెంట్ వ్లాగ్స్ అనేది నాకు రిలవెంట్ కీవర్డ్ కాదు, సో నాకు అనవసరం. జిందగీ అన్లిమిటెడ్ నాకు అసలు అవసరం లేదు. అది వ్లాగ్స్ తెలుగు ఇది అవసరమే. సో దీన్ని కూడా నేను కాపీ చేసుకుని పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ నాకు కొన్ని కీవర్డ్స్ కావాలి, కాకపోతే ఇది పెయిడ్ టూల్ కానీ కారణంగా నాకు ఆప్షన్స్ చూపించదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్ యూజ్ చేస్తా. యూట్యూబ్లోకి వెళ్ళి ఫస్ట్ ఇన్కాగ్నిటో మోడ్ యూజ్ చేసి యూట్యూబ్లోకి వెళ్తాను. వన్స్ వెళ్ళిన తర్వాత అక్కడ యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్లో నేను మళ్ళీ కొన్ని కీవర్డ్స్తో సెర్చ్ చేస్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ తెలుగు వ్లాగ్స్ అనే కీవర్డ్ యూజ్ చేశాను కాబట్టి నేను కోనసీమకి వెళ్తున్నాను కాబట్టి కోనసీమ అనే కీవర్డ్ తోటి సెర్చ్ చేస్తాను. కోనసీమ అని నొక్కితే నాకు అక్కడ మళ్ళీ కొన్ని కీవర్డ్స్ యూట్యూబ్ నాకు రికమెండ్ చేసింది. కోనసీమ కుర్రదాని సమేత, కోనసీమ వ్లాగ్స్, కోనసీమ న్యూస్, అందాలు, రుచులు, ఇలా కొన్ని కీవర్డ్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈ కీవర్డ్స్కి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉందో నేను ఫైండ్ అవుట్ చేసుకుంటాను. ఇప్పుడు కోనసీమ వ్లాగ్స్కి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేసుకుంటాను. ఓకే, కోనసీమ వ్లాగ్స్కి 4000 సెర్చ్ వాల్యూమ్ ఉంది. సో ఈ కీవర్డ్ కూడా నాకు పనిచేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇన్కాగ్నిటోలో ఉన్న యూట్యూబ్లోకి వెళ్ళి కోనసీమ వ్లాగ్స్కి ఇంకా అసలు ఏమున్నాయా అని రిలవెంట్ కీవర్డ్స్ చూస్తే విలేజ్ వ్లాగ్స్ అని ఉంది. సో ఈ కీవర్డ్ కూడా ఒకసారి సెర్చ్ చేద్దాం. అసలు దీనికి సెర్చ్ వాల్యూమే లేదు కాబట్టి అసలు ఈ కీవర్డ్ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో కీవర్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం. కోనసీమ రుచులు, కోనసీమ రుచులు, కోనసీమ వీడియోస్, ఈ కీవర్డ్ ఒకటి సెర్చ్ చేసి చూద్దాం. సో కోనసీమ వీడియోస్ కూడా సెర్చ్ వాల్యూమ్ లేదు, కానీ ఇక్కడ కొత్త కీవర్డ్ అనేది వచ్చింది. కోనసీమ తెలుగు ట్రావెల్ వీడియోస్ అనే దానికి సెర్చ్ వాల్యూమ్ ఉంది. సో ఇది కాపీ చేసుకుని నోట్స్లో పేస్ట్ చేసుకుందాం. సో ఇలాగా మీరు కొన్ని కీవర్డ్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ కీవర్డ్స్ అన్నిటిని కలిపి ఒక నోట్ ప్యాడ్లో కాపీ చేసి పెట్టుకోవాలి. అర్థమైంది కదా? ఇక్కడ మీరు విడ్ఐక్యూ పెయిడ్ వర్షన్ యూజ్ చేశారనుకోండి, ఇలా యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి మీరు కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా విడ్ఐక్యూలోనే కిందకి స్క్రోల్ చేసే కొద్దీ ఆప్షన్స్ ఇచ్చేస్తుంది. కానీ మనం ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ తెప్పలు అనేవి మనకి తప్పదు. బట్ జస్ట్ ఒక 20 minutes 30 minutes కేటాయించుకుంటే మనకి పని అయిపోద్ది ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది. సో ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ మొత్తం అంతా చేసేసుకుని ఆ కీవర్డ్స్ అన్నిటిని మీరు ఒక నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం కీవర్డ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసేసుకున్నాం. ఆ కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఆ కీవర్డ్స్ తోటి టైటిల్ని, డిస్క్రిప్షన్ని మేడ్ చేయాలి. ఓకే, దానికోసం మనం ChatGPT ఓపెన్ చేసి ChatGPTలో మీరు ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో, తెలుగులో అయితే తెలుగులో మీ ఫస్ట్ అసలు వీడియో కాన్సెప్ట్ ఏంటని దానికి చెప్పండి, అంటే సినాప్సిస్ చెప్పండి. ఇప్పుడు నేను ఈ వీడియో సినాప్సిస్ నేను ChatGPTకి చెప్తాను. ఎలా అంటే వీడియో సినాప్సిస్, నేను కోనసీమ అనే ఒక విలేజ్కి వెళ్ళి ఇక్కడ సో మీరు మీ ChatGPTకి మీ వీడియో యొక్క సినాప్సిస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఇది వీడియో కాన్సెప్ట్, ఇప్పుడు దీనికి ఒక డిస్క్రిప్షన్ కావాలి, ఇంగ్లీష్లో కావాలి. ఎందుకంటే మనం తెలుగులో టైప్ చేసాం కాబట్టి తెలుగులో డిస్క్రిప్షన్ ఇచ్చేస్తుంది. అదే మీరు ఇంగ్లీష్లో కావాలని చెప్తే ఇంగ్లీష్లో ఇస్తుంది డిస్క్రిప్షన్. అండ్ నేను ఇచ్చే కీవర్డ్స్ని ఆ డిస్క్రిప్షన్లో ఇన్వాల్వ్ చెయ్యి అని చెప్పి మీరు ChatGPTకి చెప్పి స్పేస్ కొట్టి మీరు ఇందాక కాపీ చేసిన కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఆ కీవర్డ్స్ అన్నిటిని పేస్ట్ చేసేయండి ఇక్కడ. వన్స్ పేస్ట్ చేసిన తర్వాత ఆ కీవర్డ్స్ అన్నిటితోటి ఒక డిస్క్రిప్షన్ తయారు చేసి ChatGPT ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ అని ఒక సబ్ హెడింగ్ పెట్టేసి చాలా కీవర్డ్స్ని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ అలా చేయకూడదు, ఫ్లాగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మనం కీవర్డ్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇన్వాల్వ్ చేయాలి, అంటే ఒక సినాప్సిస్ లాగా చెప్పి దాంట్లో మనం ఆ కీవర్డ్స్ ఇన్వాల్వ్ చేస్తే SEO ఇంకా ఈజీగా రికగ్నైజ్ చేస్తుంది మన కంటెంట్ ఏంటి అని చెప్పి. సో దానికోసం డిస్క్రిప్షన్ని మేడ్ చేసి ఆ డిస్క్రిప్షన్ ద్వారా కీవర్డ్స్ని పెడతాం. సో ఇప్పుడు మనకి డిస్క్రిప్షన్ అయితే రెడీ అయిపోయింది. ఈ డిస్క్రిప్షన్లో మనం చెప్పిన కీవర్డ్స్ ఉన్నాయా లేదని చెప్పి ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ మొత్తం కాపీ చేసుకోవాలి. సో ఇప్పుడు డిస్క్రిప్షన్ అనేది కాపీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి టైటిల్ కావాలి. యాక్చువల్గా SEOలో ఫస్ట్ మేజర్ కీ రోల్ ప్లే చేసేది టైటిల్, తర్వాతే ఈ డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవన్నీ ప్లే చేస్తాయి. సో మనకి టైటిల్ కావాలి.
ఇప్పుడు దానికోసం ChatGPTలోకి వెళ్ళి లేదా మీరు సొంతంగా ఆలోచించినా పర్లేదు, బట్ ఆ టైటిల్లో మాత్రం మీరు ఇందాక కాపీ చేసిన కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఆ కీవర్డ్స్లో ఏదైనా ఒక మంచి కీవర్డ్ని ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయండి ఆ టైటిల్లో. ఇప్పుడు నేను తెలుగు వ్లాగ్స్ తెలుగు, కోనసీమ వ్లాగ్స్, కోనసీమ తెలుగు ట్రావెల్ వీడియోస్ అని చెప్పేసి ఇలా కొన్ని కీవర్డ్స్ తీసుకున్నాను కదా, ఈ కీవర్డ్స్లో ఏదో ఒక కీవర్డ్ నా టైటిల్లో ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే టైటిల్లో ఒక కామన్ కీవర్డ్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో అదే కీవర్డ్ ఉంటుంది, మళ్ళీ కింద ట్యాగ్స్లో అదే కీవర్డ్ ఉంటుంది. అప్పుడు అది ట్రిప్లెట్ అవుతుంది. సో మనకి పక్కాగా మనం కాపీ చేసిన కీవర్డ్స్లోంచి ఒక కీవర్డ్ మాత్రం టైటిల్లో పక్కాగా ఉండేలా చూసుకోండి. నేనైతే తెలుగు వ్లాగ్స్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అది కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా సరే సెర్చ్ వాల్యూమ్ ఉంది కాబట్టి నేను ఆ పర్టికులర్ కీవర్డ్ని నా టైటిల్లో ఉండేలా చూసుకుంటాను. ఇప్పుడు నేను ChatGPT దగ్గరికి వెళ్ళి ChatGPTలో నాకు ఆ సినాప్సిస్ సంబంధించిన టైటిల్స్ ఏమని అడుగుతాను. యాక్చువల్గా మీరు ఆల్రెడీ సినాప్సిస్ ChatGPTకి చెప్పేశారు కాబట్టి మళ్ళీ ఇంకంత సోది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్గా ఇప్పుడు ఈ వీడియోకి ఒక 10 టైటిల్స్ ఇవ్వు, హై CTR ఉండేలా. ఓకే, ఇప్పుడు నాకు 10 టైటిల్స్ ఇచ్చింది. మ్యాటర్ ఏంటంటే అది ఇచ్చిన 10 టైటిల్స్ మనం బ్లైండ్గా మనం యూజ్ చేసేయాల్సిన అవసరం లేదు. దాంట్లో కొన్ని టైటిల్స్లో కొన్ని పదాలు పట్టుకుని మనం కొత్త టైటిల్ ఫామ్ చేసుకుంటే అది ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. సో ఇలాగా కొన్ని టైటిల్ ఆప్షన్స్ ఇచ్చింది. ఇందులో నుంచి నేను ఒక టైటిల్ ఫామ్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు 8th టైటిల్ బాగా నచ్చింది. సో 8th టైటిల్ కాపీ చేసుకుని పేస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, ఒక మేజర్ కీవర్డ్ని మనం ఇందాక పక్కన పెట్టిన వాటిలోంచి టైటిల్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నేను తెలుగు వ్లాగ్స్ అనే దాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక డాష్ ఇచ్చుకొని ఇక్కడ ఆ మేజర్ కీవర్డ్ని ఇన్వాల్వ్ చేశాను. సో ఇప్పుడు నాకు టైటిల్ అనేది తయారైపోయింది. యాక్చువల్లీ టైటిల్ అనేది క్యూరియస్గా ఉండాలి. అంటే జనాలు ఏంటంటే టైటిల్ని చూడగానే క్లిక్ చేసే విధంగా ఉంటే మీకు యూజ్ ఉంటుంది, అండ్ ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండకూడదు. అర్థమైందా? టైటిల్ అనేది ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మన దగ్గర టైటిల్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి క్రియేట్ కొట్టి అప్లోడ్ వీడియో కొట్టి ఇప్పుడు నేను ర్యాండమ్గా ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. మీరు ఆల్రెడీ vidIQ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేశారు కాబట్టి అది మీరు పెట్టే SEOకి స్కోర్ కార్డ్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక కాపీ చేసిన టైటిల్ని పేస్ట్ చేశాను, నాకు స్కోర్ కార్డ్ వచ్చి 84 ఇచ్చింది, పర్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇదే టైటిల్ని కాపీ చేసుకుని డిస్క్రిప్షన్లో కూడా పేస్ట్ చేయాలి. సో టైటిల్ అనేది టైటిల్లో ఉండాలి, డిస్క్రిప్షన్లో కూడా ఉండాలి. నెక్స్ట్ షిఫ్ట్ పట్టుకుని ఎంటర్ కొడితే కిందకి వెళ్తుంది. అక్కడ మీరు ఇందాక కాపీ చేసిన డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్ పేస్ట్ చేయాలి. ఓకే, డిస్క్రిప్షన్ కూడా పేస్ట్ అయిపోయింది. తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ ట్యాగ్స్ అని చెప్పి మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఈ ట్యాగ్స్లో ఇందాక మీరు ఫస్ట్లో కీవర్డ్స్ రీసెర్చ్ చేసినప్పుడు కొన్ని కీవర్డ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకున్నారు కదా, ఆ కీవర్డ్స్ అన్నిటినీ ఇక్కడ పేస్ట్ చేశారు కాపీ చేసుకుని. ఓకే, ఇప్పుడు మనకి ప్రాపర్గా చెక్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ట్యాగ్స్ ద్వారా 70 వచ్చింది స్కోర్, టైటిల్ ద్వారా 84 వచ్చింది, అండ్ డిస్క్రిప్షన్లో అనలైజ్ చేసుకుంటుంది. వన్స్ డిస్క్రిప్షన్ అనలైజ్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా ఒక స్కోర్ కార్డ్ అనేది ఇస్తుంది, అండ్ చాప్టర్స్ కూడా పెట్టమని అడుగుతుంది vidIQ. మీరు చాప్టర్స్ పెట్టాలంటే పెట్టండి, లేదంటే అది నీడ్ ఉందని ఏమీ లేదు, మీరు పెట్టాలంటే పెట్టచ్చు. ఓకే, కీవర్డ్స్ టైటిల్ ఇదంతా మొత్తం మీరు ఎన్ని చేసినా థంబ్నెయిల్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే మీరు SEO ఎంత చేసినా సరే ఇంప్రెషన్స్ వస్తాయి తప్ప క్లిక్ త్రూ రేట్ అనేది రాదు. సో థంబ్నెయిల్ చాలా 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 ఇంపార్టెంట్. థంబ్నెయిల్ మాత్రం కొంచెం వైబ్రెంట్గా ఉండేలా చూసుకోండి, అండ్ అట్ ద సేమ్ టైం మీరు కొంచెం కనిపించేలా చూసుకోండి. హ్యూమన్ ఎమోషన్ థంబ్నెయిల్లో ఉండేలా చూసుకోండి. అంతేగాని హ్యూమన్ ఎమోషన్ అన్నాం కదా అని చెప్పేసి కొంతమంది ఊ అని చెప్పి ఎక్స్ప్రెషన్స్ పెట్టేసి స్టోర్స్ పెట్టేసుకుని వెళ్ళిపోతున్నారు. అలానేం కాదు, కొంచెం మీరు బోల్డ్గా కనిపించేలాగా థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేసుకోండి. ఓకేనా? కావాలంటే మీకు థంబ్నెయిల్ వీడియోస్ తోటి ఎలా థంబ్నెయిల్స్ ఎలా చేయాలని తోటి మీకు ఒకవేళ ఉన్న వీడియో చేయమంటే నేను థంబ్నెయిల్స్ ఎలా అయితే మేక్ చేస్తున్నానో అది కూడా నేను మీకు ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడు థంబ్నెయిల్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు థంబ్నెయిల్ అప్లోడ్ అయిపోయిన తర్వాత నా స్కోర్ కార్డ్ చూస్తే ఓవరాల్గా వీడియోకి 92 ఇచ్చింది. దాంట్లో టైటిల్కి 84, డిస్క్రిప్షన్కి 100, థంబ్నెయిల్కి 100, అట్ ద సేమ్ టైం ట్యాగ్స్కి 70 ఇచ్చింది. ఎందుకంటే నేను కీవర్డ్స్ అనేవి చాలా తక్కువ పెట్టా. నేను కొంచెం టైం తీసుకుంటే మనం కీవర్డ్స్ ఎక్కువ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగని ఎక్కువ ఫైండ్ అవుట్ చేయమన్నాను కదా అని మీ వీడియోకి అసలు సూట్ అవ్వని కీవర్డ్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు యూజ్ చేయొద్దు. మీరు కావాలంటే తక్కువ కీవర్డ్స్ పెట్టినా ప్రాబ్లం లేదు, లేదా కొంచెం టైం తీసుకుని యూట్యూబ్ని బేస్ చేసుకుని కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేసుకుని దాని ద్వారా మీరు
కొన్ని ఎక్కువ కీవర్డ్స్ పెట్టినా మీకే ప్లస్ అవుతుంది. అంతేగాని మీరు మీకు సెట్ కాని కీవర్డ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. చాలామంది ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా చూడండి, తెలుగు ట్రావెల్ బ్లాగర్ అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన పేరుతో సెర్చ్ చేస్తే నాకు ఇక్కడ 40,000 సెర్చ్ వాల్యూమ్ ఉంది. సో ఇది కూడా తెలుగు ట్రావెల్ బ్లాగే కదా, ఆయన పేరు యూజ్ చేస్తే నాకు పని అయిపోద్ది కదా అంటే అలా అసలు జరగదు. మీరు వేరే యూట్యూబర్లు కానీ వేరే యాక్టర్స్ కానీ మీరు మీ టైటిల్లో కానీ కీవర్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడన్నా మీరు మెన్షన్ చేస్తే ఆల్గోరిథం ఈజీగా పసిగడుతుంది, మీ వీడియోని రాంగ్ సజెషన్స్ చేస్తుంది, మీ వీడియోకి రీచ్ అనేది 24 అవర్స్లో పడిపోద్ది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో అది మాత్రం చేయకండి. సో ఇప్పుడు మీరు SEO కంప్లీట్ చేశారు కాబట్టి అసలు ఏం జరుగుతుందో కూడా నేను నెక్స్ట్ చెప్తా. మీ వీడియో సజెస్టెడ్ వీడియోస్లోకి వెళ్తుంది. ఫస్ట్ మీకు CTR అనేది అసలు రాదు, ఎందుకంటే మీరు వెల్ నోన్ ఫేస్ కాదు, మన ఫేస్ ఎవరికి తెలియదు. సో అందువల్ల మనల్ని ఫస్ట్ యూట్యూబ్ మనం చేసిన SEO ప్రకారం సజెస్టెడ్ వీడియోస్లోకి పంపిస్తుంది. ఆ సజెస్టెడ్ వీడియోస్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక వీడియో చూస్తుంటే ఆ వీడియో సైడ్ మనల్ని చూపిస్తుంది. అప్పుడు జనాలు ఏం చేస్తారంటే ఆ వీడియోని క్లోజ్ చేసి మన వీడియోలోకి రారు, మనల్ని ఏం చేస్తారంటే పక్కకి గెండేస్తారు. అందువల్ల మనకి CTR అనేది చాలా అంటే చాలా లోగా వస్తుంది, అంటే 2%, 1.5% అలా వస్తుంది. సో మీరు ఇప్పుడు CTR లో వచ్చేస్తుంది కదా అని చెప్పి కంగారు పడిపోయి ఆ CTR కోసం మీరు thumbnails డిజైనర్స్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు కష్టపడిపోకండి. ఎందుకంటే మీరు ఎన్ని thumbnails పెట్టినా మీకు ఇనీషియల్గా CTR లోగానే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని సజెస్టెడ్ వీడియోస్లోకి పంపిస్తుంది యూట్యూబ్. ఆ సజెస్టెడ్ వీడియోస్లో ఎవరైతే మీ వీడియోని క్లిక్ చేస్తారో నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి బ్రౌజ్ ఫ్యూచర్స్ ద్వారా మీరు వెళ్తారు, ఓకేనా? అప్పుడు మీకు CTR అనేది పెరుగుతుంది. ఇప్పుడు నేను ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు వీడియో అనేది చూస్తున్నా యూట్యూబ్లో. ఇప్పుడు నాకు సైడ్ సజెషన్స్లో మీ వీడియో చూపించింది. నేను ఏం చేశానంటే సరే కొంచెం నాకు ఈ వీడియో బోర్ కొట్టేసి ఈ వీడియో ఏదో బాగుందని మీ వీడియో క్లిక్ చేశాను. అప్పుడు నెక్స్ట్ టైం నా హోమ్ పేజ్లో మీరు బ్రౌజ్ ఫీచర్స్ ద్వారా వస్తారు. అప్పుడు ఏం జరుగుద్దంటే నేను కంటెంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మిమ్మల్ని రికమెండ్ చేయడం కాదు, అసలు కంటెంట్ ఓపెన్ చేయకముందు యాప్ ఓపెన్ చేయగానే మిమ్మల్ని నాకు రికమెండ్ చేస్తుంది. సో నేను మిమ్మల్ని చూసే ఛాన్సెస్ ఎక్కువ. అందుకని మీకు బ్రౌజ్ ఫీచర్స్లోకి వెళ్ళినప్పుడు మాత్రం CTR అనేది పెరుగుతుంది. మీరు సజెస్టెడ్ వీడియోస్లో ఉన్నప్పుడు CTR అనేది చాలా అంటే చాలా లోగా వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు మీ ఫేస్ అనేది నోట్ అయ్యేదాకా మీకు CTR సజెస్టెడ్ వీడియోస్లో లోగానే వస్తుంది, ఓకేనా? మీరు కంగారు పడిపోయి thumbnailsకి వేలు దొబ్బెట్టేయకండి. నేను అలాగే చాలా కాస్ట్ పెట్టాను thumbnails కోసం. కానీ మ్యాటర్ ఏంటంటే ఇలా జరుగుద్ది. యూట్యూబ్ మిమ్మల్ని ఎప్పుడైతే బాగా ఎక్కువ మంది ఆడియన్స్కి పరిచయం చేయాలి అన్నప్పుడు సజెస్టెడ్ వీడియోస్ని ఎక్కువ పెంచుతుంది. ఆ సజెస్టెడ్ వీడియోస్ ద్వారా కొత్త ఆడియన్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ కొత్త ఆడియన్స్ని నెక్స్ట్ టైం మళ్ళీ బ్రౌజ్ ఫీచర్స్ ద్వారా మళ్ళీ మీ దగ్గరికి రిటర్న్ తీసుకొస్తుంది. దాంట్లో మీ కంటెంట్ కనుక నచ్చితే ఆ బ్రౌజ్ ఫీచర్స్ ద్వారా వచ్చిన ఆడియన్స్ సబ్స్క్రైబ్ పడతారు, ఓకేనా? ఇలా జరుగుతుంది మీరు కొత్త క్రియేటర్ అయితే. అదే ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ thumbnailలో ఏ చిరంజీవి ఫోటో లేకపోతే రామ్ చరణ్ ఫోటో పెట్టేశారు అనుకోండి, సజెస్టెడ్ వీడియోస్లోకి వెళ్ళినా సరే మీకు వర్క్ అవుతుంది. కాకపోతే మీ కంటెంట్ వాళ్ళకి సంబంధించింది కాదు కాబట్టి మిమ్మల్ని యూట్యూబ్ పక్కకు గంటేస్తుంది తర్వాత అయినా సరే. సో అటువంటి క్లిక్ బైట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి, ఓకేనా? సో మీరు కంటెంట్ పెట్టేశారు, టైటిల్ పెట్టేశారు, SEO బాగా చేశారు, thumbnail బాగా చేశారు, కాకపోతే మీరు మీ సబ్స్క్రైబర్ దగ్గర నుంచి కానీ వ్యూవర్ దగ్గర నుంచి కానీ ఎంగేజ్మెంట్ అనే దాన్ని పొందకపోతే మీ వీడియో అనేది ఒక సర్టెన్ ఇంప్రెషన్స్ దగ్గర ఆగిపోద్ది. మీరు SEO ఎంత బాగా చేసినా సరే అది ముందుకు వెళ్ళదు. అందుకని చెప్పి మీ కంటెంట్లో ఆడియన్స్ దగ్గర నుంచి కామెంట్స్ అనేవి వచ్చేలాగా మీరు ఏదన్నా ఒక క్వశ్చన్ రేస్ చేయండి, లేదన్నా ఒక విషయాన్ని అడగండి, లేదా ఏదన్నా వాళ్ళకి చెప్పి దాని ద్వారా కామెంట్స్ అనేవి తెచ్చుకునేలా ట్రై చేయండి. అప్పుడు మీకు ఎంగేజ్మెంట్ పెరుగుద్ది, యూట్యూబ్ ఇంకా అగ్రెసివ్గా మిమ్మల్ని పుష్ చేస్తుంది. సో ఎంగేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు వాటితో పాటు దీన్ని కూడా కన్సిడర్ చేసుకోండి మీరు వైరల్ అవ్వాలంటే, ఓకేనా? సో ఇది యూట్యూబ్ SEO వర్క్ చేసే విధానం. సో ఇది ఇక్కడతో ఈ వీడియో అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను. అండ్ వీడియో పైన మీ ఒపీనియన్ని షేర్ చేయండి, అలానే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. అండ్ ఒకవేళ వీడియో కానీ సరిగ్గా అర్థమైపోతే కామెంట్ చేయండి, ఎందుకంటే కొంచెం కంగారుగా చెప్పేశాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం మీకు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్లో కానీ ఇంకొంచెం క్లియర్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. బాయ్.